వరంగల్ 2 డిపోలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది పోలీసులు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. వరంగల్ 2 డిపోలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఎలక్ట్రికల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది పోలీసులు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, వరంగల్ 2 డిపోలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆ 2 డిపోలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. తెల్లవారుజామున ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టుగా ఆర్టీసీ అధికారులు కావచ్చు సిబ్బంది చెప్తున్నారు. వెంటనే సమాచారం అందుతున్నటువంటి ఫైర్ సిబ్బంది బస్సులో ఉన్నటువంటి దగ్ధమైనటువంటి నేపథ్యంలోనే మంటల్లో పూర్తిగా వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై అదుపు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మంటల్లో బస్సు స్వల్పంగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా విద్యుత్ షాక్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఆర్టీ సంబంధించిన అధికారులు కావచ్చు సిబ్బంది అంచనా వేస్తారు. ఇక పూర్తిగా కారణాలపై అన్వేషణ అయితే కొనసాగుతుంది. అసలు ఈ బస్సు ప్రయాణం కొనసాగుతుంటే ఇటువంటి ప్రమాదం జరిగితే ఇంకెట్లాంటి ప్రమాదం పొంచి ఉండేది, అసలు ఎట్లా ఉండేది అంటూ కూడా ఆర్టీసీ అధికారులు కావచ్చు ప్రయాణికుల చర్చ అయితే కొనసాగుతుంది. ఒక డిపోలో ఉన్నప్పుడే ఎలక్ట్రిక్ బస్సులో ఇటువంటి ప్రమాదం జరిగిన నేపథ్యంలో అధికారులు ఊపిరి పీల్చుకొని కొంత స్వల్పంగా తగ్గమైన బస్సును ఫైర్ సిబ్బందితో మంటలు వ్యాపించకుండా అదుపు చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. కానీ రెగ్యులర్ గా బస్సు నడిచేటువంటి క్రమంలో కావచ్చు ఇతర ప్రయాణికుల సమయంలో ఈ ప్రమాదం జరిగితే ఎటువంటి ప్రాణ నష్టం జరిగేదంటూ కూడా ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ప్రయాణికులలో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకైతే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెంటనే చేరుకొని ఆ పోలీసులు కూడా చేరుకొని మంటలను అదుపు చేసిన నేపథ్యంలో బస్సులో పూర్తిగా మంటలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దగ్ధమైనటువంటి బస్సును మళ్ళీ రిపేర్ చేసేటువంటి పనిలో మాత్రం అధికారులు నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. ఇంకా విద్యుత్ షాక్ సర్క్యూట్ తోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందా, ఇంక ఎటువంటి కారణాలు కూడా పూర్తిగా అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.